వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. సిఐఐ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్. అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన హరేంద్ర ప్రసాద్. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని రెండు ఐక్యత యాత్రల నిర్వహణ. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎంపీ శ్రీభరత్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు. విజ్ఞప్తులు స్వీకరించిన కలెక్టర్. సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ. పైడితలమ్మవారి బాలాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. వచ్చే అమ్మవారి పండగకు ఆలయ విస్తరణ పూర్తి అవుతుందని వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సుమారు 70 అజెండా అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూ కేటాయింపు, సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాట్లు, భూ కేటాయింపుకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకురావాలని సీఎం సూచించారు. నివాస స్థలం లేని వారి జాబితా రూపొందించి అందరికీ దక్కేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు తీసుకెళ్లే విషయంలో చొరవ చూపాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం సమావేశ వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో యువతీ యువకుల ఉపాధి లక్ష్యంగా, ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా అనేక పాలసీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ కానివ్వండి, లేకపోతే టూరిజం పాలసీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనేక పాలసీలని ఆమోదించడం మూలంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఈరోజు ప్రపంచంలోని దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అనేది వాస్తవం. ఈరోజు జరుగుతున్న ఇది కూడా అదే అని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో భాగంగానే అనేక ప్రతిపాదనలు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఇంకొక విధానాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాము. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30. ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో, క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే, జపాన్, చైనా, సౌత్ కొరియా, కేవలం 3-4 దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి. కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా, నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటీఎల్ని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని, వాళ్ళందరినీ కూడా, మేధావులందరూ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ నెల 14-15వ తేదీల్లో జరగనున్న భాగస్వామి సదస్సు ఏర్పాట్లపై 12వ తేదీ సాయంత్రం నాటికి పూర్తి కావాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ నిర్దేశించారు. ఎక్కడ ఎలాంటి సమన్వయ లోపం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సోమవారం ఉదయం కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో పేర్కొన్నారు. సదస్సులో భారత ఉపరాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు భాగస్వామ్యం కానున్నారని, కావున పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధాన సదస్సు 14-15వ తేదీల్లో జరగనుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి 2 రోజుల ముందుగానే ఈ నెల 12వ తేదీ రాత్రికి నగరానికి చేరుకుంటారని చెప్పారు.
13వ తేదీ సిఐ రాష్ట్ర స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశమవుతారని, ప్రాథమిక స్థాయి సమావేశాలు నిర్వహిస్తారని, సాయంత్రం అతిథులతో కలిసి డిన్నర్లో పాల్గొంటారని, కావున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి మహాశివుడికి ప్రత్యేక పూజలు చేసి శివుని దర్శించేందుకు బారులు తీరారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలు, భక్తులను శివనామ స్మరణతో కంట్రోల్మెంట్లో ఉన్న శివాలయం ప్రాంగణం హోరెత్తింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో ఉన్న భక్తులు తోపులాట చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేశారు. వసుమార్గణ కృపాణే క్షణ మనసా శివ విముఖం అకృతాం నికమసు పోషకమవతాత్ గిరిసుతయా శివ శంకర హర మే హర దుర్గ. ఎటువంటి అసౌకర్యం కలగకుండా నీటి సదుపాయము, అలాగే క్యూ లైన్ సదుపాయము, తీర్థ ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. పెద్దవాళ్ళకి వేరేగా, పెద్దవాళ్ళకి వికలాంగులకి సెపరేట్గా లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులందరూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే ఈ నెల 18వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా మహా అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుందండి. కార్తీక మాసం 3వ సోమవారం అనేది చాలా చాలా విశేషం. ఎందుకనగా సోమవారము, సోమ అనిసంటే మొదటి అక్షరం సా. ఈ సా అనే అక్షరం పార్వతీదేవి, మా అనే అక్షరం శివుడు. కాబట్టి శివపార్వతులు కలిసి ఉన్నటువంటి రోజు ఏదైనా ఉందంటే అది సోమవారము. కాబట్టి చాలా విశేషము. ఈరోజు స్వామివారికి కార్తీక మాసంలో చేసే 3వ వారం నాడు చేసే పూజలు కానీ, అభిషేకంలో కానీ, వ్రతాలు కానీ సాక్షాత్తు శివుడు అనేది శివుడి వరకు చేరుతాయని శాస్త్ర నమ్మకం. అలాగే మనకి ఎవరైతే ఈ వ్రతాలు, ఈ నోములు చేస్తారో అత్యంత పుణ్యప్రదమైనది చేయడానికి కానీ ఈరోజు చాలా ఉత్తమము. సకాలంలో పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు. మొత్తం 178 ఫిర్యాదులు అందగా వాటిలో అత్యధికంగా 63 దరఖాస్తులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా, డిఆర్డీఏ శాఖకు 29, మున్సిపాలిటీకి 8, హౌసింగ్ శాఖకు 9, డిపిఓ కార్యాలయానికి 14, జిఎస్డబ్ల్యూకు 20 చొప్పున అందగా మిగిలివి ఇతర శాఖలకు చెందినవి. ప్రజల విజ్ఞప్తులు స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రతి దరఖాస్తుదారు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. సమయపాలనతో పారదర్శకంగా ప్రతి ఫిర్యాదును నాణ్యవంతంగా పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదులపై ఫాలోఅప్ చర్యలు తీసుకొని పరిష్కారం వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. విజయనగరం జిల్లా జామి మండలం ఉదూదీల సమస్య పైన కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగింది. సిపిఐ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఉదూదీలు ఏదైతే 2014 ఉదూ తుఫాను వచ్చిందో ఆ సందర్భంగా నష్టపోయిన వారికి 160 ఇళ్ళు అనేవి అలమండ గ్రామంలో నిర్మించారు. అనేక సిపిఐ పోరాట ఫలితంగా 135 మందికి 2022లో ఇవ్వడం జరిగింది. ఇంకా 35 మంది ఉన్నారు. 35 మందిలో వాళ్ళ తల్లులు చనిపోయారు. వారసులకు ఇవ్వాలనేసి కూడా 2022 నుంచి కూడా మేము తిరుగుతున్నాం. తప్పలుగా అధికారులు తెలియజేస్తున్నా కూడా పట్టించుకోలేదు. పైపెచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ, ప్రజెంట్ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కొంతమంది టీడీపీ నాయకులు, మేము ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అమ్మాయిలకి మేము మీకు ఇక్కడ ఓట్లు లేవు, మీరు వారసులు కాదు అనేసి ఈ రకమైన తాత్సారం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు తదనంతరం వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు ఏమైనా అనవసరానికి కానీ ప్రభుత్వానికి కానీ కూడా హ్యాండ్ఓవర్ చేస్తారా? అది లేదు. కాబట్టి వాళ్ళకి ఎలాగైతే వారసత్వం ఇస్తున్నారో వీళ్ళ తల్లిదండ్రుల పేరున ఉన్నటువంటి ఇల్లు వాళ్ళ వారసుల కుటుంబ సభ్యులు ఎవరైతే
తిరుమలలో కల్తీ లడ్డు విచారణలో భాగంగా అవినీతి పరులకు వణుకు పుడుతుందని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ విమర్శించారు. ఈ మేరకు అమరావతి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన విధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినటువంటి వార్త నిజంగా కూడా ఎంతోమందిని కలచివేసింది. ఇంత మహాపాపమా, శ్రీవారి ప్రసాదాన్ని కూడా తమ ధనదాహాన్ని తీర్చుకోవటం కోసం కల్తీ చేస్తారా అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఎంతో పవిత్రమైనది శ్రీవారి లడ్డూ ప్రసాదం. అటువంటి ప్రసాదాన్ని కూడా తమ ఖజానాన్ని నింపుకోవడం కోసం కల్తీ చేయటం అనేది ఎంతటి మహాపాపమో మనందరికీ తెలుసు. కానీ నిస్సిగ్గుగా మరి ఆనాటి ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీరిద్దరూ చైర్మన్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకొని, శ్రీవారి సొమ్ముని దోచుకొని, ఆఖరికి శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి మహాపాపానికి ఒడిగట్టారు. ఆ కల్తీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంని ఏర్పాటు చేసి విచారణ చేయమని ఆదేశించినటువంటి పరిస్థితి. విజయనగరం పైడితల్లమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయాలను ఆనుకొని ఉన్న షాప్ యజమానులు ఎక్స్చేంజ్ ప్రాతిపాదికన షాపులను దేవాదాయ శాఖకు ఇచ్చారు. అందులో భాగంగా ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంతో పాటు షాప్ నిర్మాణానికి కూడా దేవాదాయ శాఖ నిధులు కూడా ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్న చిరు వ్యాపారంతో సమస్య తలెత్తింది. దీంతో చిరు వ్యాపారంతో వస్తున్న సమస్యను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డికి వ్యాపారులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి మా షాపులు ఎదురుగా ఉన్న చిరు వ్యాపారులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేవస్థానం అభివృద్ధి నిమిత్తం మా షాపులు మా స్థలాలు ఎక్స్చేంజ్ ప్రాతిపదికన ఇచ్చామండి. దానికి ప్రతిఫలంగా మాకు ఎన్ని గజాలు అయితే అన్ని గజాలు దాని ఆపోజిట్లో ప్లేస్ ఇచ్చారండి. అక్కడ వరకు బాగానే ఉన్నదండి. కన్స్ట్రక్షన్ కూడా డబ్బులు ఇచ్చారండి. కానీ ఎప్పుడు నుండో టెంపుల్ వాళ్ళకి చెప్తున్నామండి, మున్సిపాలిటీ వాళ్ళు చెప్తున్నాం, ముందున కొబ్బరికాయలు గట్ట పెట్టుకొని మా షాపులోకి తోవలు వెళ్లకుండా వాళ్ళందరూ నిర్బంధిస్తున్నారండి. గట్టిగా అడిగితే మీ మీద కేసులు పెడతామని చెప్పి వార్నింగ్లు కూడా ఇస్తున్నారండి. ఇదిగోండి ఆ డాక్యుమెంట్ ప్రూఫ్. నేను ఆల్రెడీ డిఎస్పీ గారికి, ట్రాఫిక్ వాళ్ళకి, ఇండివిజువల్గా మున్సిపల్ కమిషనర్కి వీళ్ళందరికీ కూడా నేను ఇచ్చాను సార్. ఇచ్చినా సరే ఏం ఫలితం లేకపోయింది. ఇప్పుడు కలెక్టర్ గారికి వినిపించుకుందామని చెప్పి మొత్తం అందరూ షాపు తాలూకా ఓనర్స్ అందరం కలిపి ఇచ్చాం. మేము ఇచ్చింది మనస్ఫూర్తిగా ఇచ్చామండి. కానీ ఈ రోజు మేము బాధపడుతున్నాం. ఎందుకు ఇచ్చామన్నది యువతల టెంపుల్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదండి. మున్సిపల్ కమిషనర్ గారు అంటున్నారు మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారని అడుగుతున్నారండి. లాస్ట్ టైం పీజీఆర్ఎస్లో కంప్లైంట్ కోసం వెళ్తే ఆయన మాన్యువల్గా రాసి రిసిట్ ఇచ్చేసారండి. ఆ విషయం కూడా మాకు తెలియదండి. ఆ రిసిట్ కాపీ కూడా పట్టుకొని వచ్చాను సార్. పీజీఆర్ఎస్లు ఇవ్వకుండా దానికోసం స్పందనకని వెళ్తే మాన్యువల్గా రాసి ఇచ్చారండి. తెలుగు వెలుగులు కాలప్రవాహంలో కొట్టుకుపోతుంటే ప్రేక్షక పాత్ర వహించి చూస్తూ ఉండలేక తెలుగు భాష పరిరక్షణకై నడుం బిగించినట్లు ప్రపంచ తెలుగు రచయితల సంఘం నాయకులు, తెలుగు దండు వ్యవస్థాపకులు పరవస్తు ఫణిభూషణ్ తెలిపారు. సర్ సిపి బ్రౌన్ జయోత్సవంతో పురస్కరించుకొని ఆయన తెలుగు భాషకు చేసిన సేవలను కొనియాడారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా పాలకులు తెలుగు భాషకు అన్యాయం చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనపోతే తెలుగువారి ఆత్మాభిమానం మాటలకు మాత్రమే పరిమితమవుతుందన్నారు. 2026 పూర్తయ్యేలోపు కూటమి ప్రభుత్వం తెలుగు భాషను అధికార భాషగా ప్రకటిస్తూ ప్రాథమిక విద్య తెలుగు మాధ్యమంలోనే కొనసాగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మాతృభాష మన తెలుగు భాష రక్షణ కోసం ఈరోజు మనం సత్యాగ్రహానికి సంకల్పం చెప్పుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆలంబనగా మనము మన తెలుగు భాషకు ఎనలేని సేవలందించినటువంటి మహనీయుడు, తెలుగు భాష సూర్యుడిగా కీర్తించబడినటువంటి ఆంగ్లేయుడైనప్పటికీ బ్రౌన్ దొరగారు మన తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారు. అది ఏ స్థాయి సేవ అంటే తన ఇల్లు కూడా, అంటే అప్పులు తీర్చడానికి తన ఇల్లు కూడా అమ్మేసుకొని తన ఊరు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, ఇంగ్లాండ్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. తెలుగు భాష కోసం మరి ఏ జన్మలో రుణపడ్డాడో ఏమో ఆ మహనీయుడు, అంత సేవ చేశారు. ఈరోజు మనం ఆ వేమన పద్యాలు చదువుకుంటున్నామన్నా, మన ప్రబంధ కావ్యాలు చదువుకుంటున్నామన్నా ఆ మహనీయుడు పెట్టిన అక్షరభిక్షే మనకు. అదే ఆ మహనీయుడు లేకపోతే ఈరోజు మనకు వేమన లేడు, మన అష్టదిగ్గజాలు లేరు. అటువంటి మహనీయుణ్ణి జన్మదినం ఈరోజు వారిని స్మరించుకుంటూ మనం ఈరోజు ఈ టిట్టెఫ సత్యాగ్రహానికి మనం సంకల్పం చెప్పుకున్నాం. ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మన ప్రభుత్వాలు దాదాపుగా 40 ఏండ్లుగా తెలుగు తల్లిని మోసం చేస్తూనే ఉన్నాయి. ఏదో నానా పులి వచ్చే సామెతలాగా అధికారంలో ఉన్నప్పుడు ఒక నాలుగు ఉంటుంది వీళ్లకు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక నాలుగు ఉంటుంది వీళ్లకు. ప్రతిసారి మనం మోసపోతూనే ఉన్నాం, మన తెలుగు తల్లి దగా పడుతూనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం సంగతి తేల్చుకుందాము అన్న ఉద్దేశంతో మనం ఈ సత్యాగ్రహాన్ని కూర్చున్నాం. విజయనగరం జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించే అధికారి లేకపోవడంతో వికలాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కొండబాబు అన్నారు. ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కొండబాబు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖకు అసిస్టెంట్ డైరెక్టర్గా పూర్తి సమయం కేటాయించే విధంగా అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చిగురుపల్లి ఆర్డీఓ అసిస్టెంట్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నారని, 2 బాధ్యతలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన అందుబాటులో ఉండకపోవడంతో జిల్లా నుంచి వచ్చే వికలాంగులకు, ప్రతిభావంతులకు, వయోవృద్ధులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున మా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించే విధంగా అధికారిని నియమించాలని కోరారు. మా శ్రీ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున మాకున్నటువంటి సమస్యలను తెలియజేయడం కోసం, మరి ముఖ్యంగా ఈ విజయనగరం జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు మరియు హిజ్రాల సంక్షేమ శాఖకు పూర్తి స్థాయిలో ఏడీ గారిని, అసిస్టెంట్ డైరెక్టర్ గారిని నియమించాలని కోరుతూ, ఎందుకు అలాగ అడుగుతున్నామంటే, ఈరోజు ఎంతోమంది విభిన్న ప్రతిభావంతులు, మరి ముఖ్యంగా దివ్యాంగులు ఆఫీసులో పూర్తి స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్ గారు, ఏడీ గారు లేకపోవటం వల్ల మా సదరం సర్టిఫికెట్లో ఫెన్షన్ కోతను విధించడం జరుగుతుంది. అలాగే ఫెన్షన్లో కూడా 40% తక్కువగా ఉందని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల్ని తిరిగి మళ్ళీ సచివాలయాల్లో మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికీ కూడా సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల వల్ల మా యొక్క అర్జీలను పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేయకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మా దివ్యాంగులు. విశాఖ వేదికగా ఈ నెల 14-15 తేదీల్లో సిఐఏ భాగస్వామ్య సదస్సు జరగనుంది. దీని నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా నగరానికి గుండెకాయ లాంటి సందర్శనీయ ప్రదేశంగా పేరు పొందిన ఆర్కే బీచ్ను సమ్మిట్ నేపథ్యంలో మరింత ఆకర్షణీయంగా, సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ బ్యూటిఫికేషన్ పనులు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు, మన దేశ ప్రముఖులు ఈ సమ్మిట్కు హాజరవుతున్న నేపథ్యంలో వాటిని ఆకర్షించేలా నగరం అంతటా ముఖ్యంగా బీచ్ రోడ్లో సుందరీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అయితే అసెట్స్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము బ్యూటిఫికేషన్ చేసిన దానికి, అది ఓన్లీ సిఐ సమ్మిట్ వరకు కాదు, ఒక లాంగ్ టర్మ్ పర్పస్కి యూజ్ వచ్చేలాగా మేము సెలెక్ట్ చేసాము. సో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 కేటగిరీస్ ఆఫ్ వర్క్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 90 to 95% వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి.
దాంట్లో రోడ్ సంబంధించి కానీ, కొత్త రోడ్ ఫార్మేషన్స్ కానీ, అదేవిధంగా మీడియం డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా గ్రీనరీ సంబంధించి కానీ, ల్యాండ్స్కేపింగ్ సంబంధించి కానీ, స్ట్రీట్ స్కేపింగ్ సంబంధించి కానీ, పెయింట్ వర్క్ సంబంధించి అన్నీ కూడా కవర్ చేస్తూ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా స్ట్రెంథన్ చేయమని, మరీ ముఖ్యంగా మనకి బీచ్ రోడ్ ఈ సిటీకి ఐడెంటిటీ కాబట్టి, మన ఈ సిటీకి మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీ కాబట్టి దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. బీచ్ రోడ్కి వచ్చేసరికి బీచ్ రోడ్కి ఒక సెపరేట్ యాక్షన్ ప్లాన్, అదేవిధంగా బీచ్కి ఒక సెపరేట్ యాక్షన్ ప్లాన్ కూడా డ్రా చేయడం జరిగింది. ఈ లాస్ట్ 3 months నుంచి జీవీఎంసీ ద్వారా ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టుకొని పబ్లిక్ హెల్త్ నుంచి కానీ, ఇంజనీరింగ్ సంబంధించి కానీ, హార్టికల్చర్ కానీ, జోనల్ కమిషనర్స్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లమ్మవారి బాలాలయాన్ని విజయనగరం శాసనసభ్యురాలు పుష్పాటి అదితి గజపరాజు ఈ రోజు ప్రారంభించారు. అమ్మవారి చదురుగుడి విస్తరణ పనులు జరుగుతున్నాయి. భక్తులు దర్శనార్థం బాలాలయంలో అమ్మవారి ప్రకర్షణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఏడాది పండుగ నాటికి ఆలయ విస్తరణ పూర్తవుతుందన్నారు. 1,80,00,000 నిధులతో పనులు చేయడం జరుగుతుందన్నారు. ఆలయ పునర్నిర్మాణం జరిగేంత వరకు బాలాలయంలోనే అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. పైడితల్లమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఈఓ శిరీష సిబ్బంది పాల్గొన్నారు. కోటి గొంతులు పిలిచెను నిన్ను కంచిలో కామాక్షివి నీవు, మధురలో మీనాక్షివి నీవు, విజయవాడలో దుర్గవు నీవు, విశ్వమంతటా నిండున్నావు, విజయములందించు అభయముతో, విజయములందించు అభయముతో, విజయనగరిలో కొలువైనావు. పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఈరోజు అమ్మవారి ఆలయంలో బాలాలయం నిర్మించడం మరియు ఆలయంలో అమ్మవారికి కళా ప్రకర్షణ చేయటం జరిగింది. ఈ వైదిక కార్యక్రమాలు ఉదయం 9 గంటల నుంచి మొదలుకొని ఈ 11:47 వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం అమ్మవారిని బాలాలయంలో వేయించేయడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుకొని ఆలయ నిర్మాణం పూర్తి అగునంత వరకు కూడా భక్తులకి అమ్మవారి బాలాలయంలోనే ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అన్ని వైదిక కార్యక్రమాలు మరియు ఆర్జిత సేవలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి నెల జరిగే చండీ హోమం వనంగుడిలో నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వీటిని గమనించి అమ్మవారిని ఇక్కడ బాలాలయంలోనూ మరియు వనంగుడిలోనూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్ ముందు అనేసి అనుకుంటున్నాం అండి. మనకి సెప్టెంబర్ ఎండ్ నుంచి ఫెస్టివల్ మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపు కంప్లీట్ చేయాలని. మెయిన్లీ అంటే దీనిలో ఉండే శిల్పి వర్క్ అలాంటివి కొంత ఉంటుంది. అలాంటి వర్క్ ఏదన్నా నెక్స్ట్ కంప్లీట్ అయినా కానీ ముందు స్ట్రక్చర్ అంతా అయితే కనుక సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేయాలన్న ప్లాన్ తోటి వెళ్తున్నాం. ఒక బాలాలయం కట్టి అక్కడ ప్రాణం అనేది అందరు భక్తులు దర్శించుకోవటానికి ఇక్కడ పెట్టామన్నమాట. 2 భక్తులు కూడా ఇక్కడ డొనేషన్ ఇచ్చారు ఈ బాలాలయం కట్టడానికి. అలాగే మనం చూస్తుంటే ఇప్పుడు వెంటనే మనకి ఎక్స్పాన్షన్ వర్క్ అనేది కూడా మొదలు పెడతాం. అలాగే వెనకాతలు కూడా కొన్ని డిస్మాంటిలింగ్ వర్క్స్ ఉన్నాయి, అది కూడా టెండర్ అనేది పెట్టారు వాళ్ళు. అయితే అవన్నీ కూడా మన ఎక్స్పాన్షన్ వర్క్స్ అనేది అన్నీ కూడా ముందుకు ఒక పాజిటివ్ విధానంగా ముందుకు జరుగుతున్నాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. మనం అమ్మవారి ఆశీర్వాదంతో మన వచ్చే పండగ లోపల ఏదైతే మనం ఈ గుడి రెడీ చేయాలో పూర్తిగా రెడీ అవుతుందని మేము అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అది అమ్మవారి చేత అదే కోరుకుంటున్నాం. మనం త్వరలో మనం నెక్స్ట్ పండగ వచ్చే ముందే మనకి అన్నీ రెడీ అవుతే భక్తులకి ఈజీగా ఉంటుంది దర్శించుకోవటానికి. ఆంగ్ల అధికారి సిపి బ్రౌన్ తెలుగు భాష సాహిత్యానికి ఎనలేని సేవలు అందించారని ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహారావు గుర్తు చేశారు. ఏయూ తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ సమావేశ మందిరంలో పరిశోధకుడు
నిఘంటుకర్త అనువాదకుడు అయిన సిపి బ్రౌన్ 227వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 227 ఏళ్లు అయిన బ్రౌన్ను మనమంతా స్మరించుకుంటున్నాము అంటే తెలుగు భాష అభివృద్ధికి ఆయన ఎంతటి కృషి చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలుగు భాష నిఘంటును సేకరించి ప్రచురించి తెలుగు సాహిత్యానికి ఎంతో మేలు చేశారని కీర్తించారు. ఆయన ప్రచురించిన తెలుగు నిఘంటువు ఇప్పటికీ తెలుగులో ప్రామాణికంగా నిలుస్తుందని తెలిపారు. బ్రౌన్ గారి జన్మదినం 1798 సంవత్సరంలో ఇదే రోజు ఆయన జన్మించడం జరిగింది. 227 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజుకి మనం ఆయన్ని స్మరించుకుని ఆయన యొక్క విశిష్టతని ఇక్కడ చెప్పుకుంటున్నామంటే ఆయన చేసిన కృషి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు అనటంలో అతిశయోక్తి లేదు. 1825 సంవత్సరంలో ఆయన ఒక మాట అన్నాడు. ఆయన పుస్తకంలో రాశాడు అంటమే కాదు, తెలుగు భాష దీనస్థితి గురించి ఎంత చక్కటి మాట అన్నాడంటే, కొడగంటి పోతున్న ప్రమిదలో ఒత్తిలా తెలుగు భాష పరిస్థితి ఉంది అని అన్నాడు. దీపము ఆరిపోతున్న పరిస్థితిలాగా తెలుగు భాష పరిస్థితి దైన్య స్థితిలో ఉందని చెప్పాడు ఆయన. ఆయన పుస్తకంలో రాసిన పదాలు నేను చెప్తున్నాను. అంటే ఎంత గొప్ప పరిస్థితి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనం అందరం కూడా మగ్గిపోయాము, బానిసలుగా బ్రతికాము, ఇవన్నీ వాస్తవాలే కాదని నేను అన్నాను. కానీ ఆ బ్రిటిష్ వాళ్ళల్లో కూడా ఒక నలుగురు అత్యున్నతమైన విలువలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక మహానుభావుడు ఆర్థర్ కాటన్, మన అందరికీ తెలిసిన ఆయనే. విజయనగరం పట్టణంలోని మూడుకోవెల్లు శివాలయం వీధిలో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో కార్తీక 3వ సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. పరమశివునికి ఉదయం వేకుజాము నుంచే శివ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమశివునికి అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయాల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున శివ భక్తులు పాల్గొన్నారు. కార్తీక సోమవారాలండి, గట్టి మాట్లాడు. 3వ సోమవారాలు ఈరోజు. అంతేనండి. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండటానికి, దీర్ఘ సుమంగళిగా ఉండటానికి చేస్తారండి. పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉంటే కదండి బాగుంటుంది. 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం వల్ల వెలిగించినంత పుణ్యం అనేసి అంటారండి. 3వ సోమవారం కార్తీక పౌర్ణములకు ఈరోజు 3వ సోమవారం కేదార్నాథ్ వ్రతాలు కూడా చేస్తారు. ఈ కార్తీక మాసం అంతా కూడా శివుని పూజించడం వల్ల ఉండే పాపాలు దోషాలు అన్నీ పోతాయి, మంచి జరుగుతుందని చెప్పేసి పూజలు చేస్తారు. శివాలయం వీధి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భక్తులందరూ కూడా ఉదయాన్నే 4 గంటలకు స్వామివారికి పూజలు, పంచామృతాభిషేకములు, అర్చనలు గావించుకుని తరిస్తున్నారు. ఈ కార్తీక మాసం ఏమిటంటే శివుడికి విష్ణువుకి ప్రీతికరమైన మాసం. ఈ కార్తీక మాసంలో శివుడికి అర్పించిన ద్రవ్యం అణుమాత్రమైన, అంతే ఇసకరేణువంతమైన తద్ద్రవ్యం మేరునాతుల్యం. అది విజయనగరం జిల్లా యాదవ సంక్షేమ సంఘం, జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో రేపు ఈ నెల 11వ తేదీన జిల్లా యాదవ కార్తీక సమారాధన వనభోజన మహోత్సవం వేడుకలు నిర్వహించనున్నామని యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇసరపు శేఖర్ యాదవ్ అన్నారు. విజయనగరం నుంచి గొట్లం వెళ్లే మార్గంలో ఆర్కే టౌన్షిప్ ఎదురుగా ఉన్న మామిడి తోటలో వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ వై నేత అధినేత బోడి రామచంద్ర యాదవ్ హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని యాదవ్ సోదరులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మురుపాల బాలాజీ, కోరాడ రమణ తదితరులు పాల్గొన్నారు. బోడి రామచంద్ర యాదవ్ గారు రేపు అనగా 11వ తేదీన విజయనగరం రావడం జరుగుతుంది. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలలో పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా మన విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులు అందరూ కూడా ఉత్సాహవంతులు, యాదవ్ కుటుంబీకులు అందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి
ఏదైతే మన ఆర్కే టౌన్షిప్ ఎదురుగా జరుగుతున్న పిక్నిక్ ఉందో వనభోజనానికి హాజరై అన్నగారికి భారీ స్వాగతాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. అదే విజయనగరం జిల్లా యాదవ సంక్షేమ సంఘం మరియు గొర్రెల సహకార సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రేపు అనగా 11వ తేదీన జరుగుతున్న కార్తీక వనభోజనాలకు మన బీసీల ముద్దుబిడ్డ అయినటువంటి యాదవ జాతి ఆణిముత్యం అయినటువంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యాదవులకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చిన మన నాయకుడు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు గౌరవశ్రీ బోడే రామచంద్ర యాదవ్ని విజయనగరం జిల్లా పెద్దలందరం కలిసి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు రేపు మన రామచంద్ర అన్నగారు కార్తీక వనభోజనాలకు వస్తున్న సందర్భంగా వైసీపీ తీరుపై ఎంపీ శ్రీభరత్ మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదంటూ ఆక్షేపించారు. లాసన్ సుబే కాలనీలో తన క్యాంపు కార్యాలయంలో బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజుతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఆ పార్టీకి నచ్చడం లేదని ధ్వజమెత్తారు. పేదలను పూర్తి పేదరికంలోనే ఉంచాలనేదే వైసీపీ సిద్ధాంతమని వ్యాఖ్యానించారు. విరగొట్టడం, నాశనం చేయడంలో వైసీపీ పీహెచ్డీ చేసిందని ఎద్దేవా చేశారు. విశాఖలో ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు జరుగుతున్న సమయంలో వైసీపీ ర్యాలీలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఖర్చు చేసిన డబ్బులు ఉత్తరాంధ్రలో మెడికల్ కళాశాలకు పెట్టి ఉంటే అవి పూర్తయ్యేవని అన్నారు. బూతులు తిట్టిన వారికి నామినేటెడ్ పదవి, హత్య చేసిన వారికి మంత్రి పదవి ఇచ్చింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు. 600 కోట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి అంటే నేను గతంలో కూడా ప్రచారంలో చెప్పాను. మేము పేదల కోసం పార్టీలు మేము కాదు. ఇప్పుడు అక్కడ చాలామంది ఏంటంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని అంటారు. కానీ మీరు వాళ్ళ పాలసీస్, వాళ్ళ డెసిషన్స్, వాళ్ళ యాక్షన్స్ మీరు చూస్తే వాళ్ళు పేదల్ని ఎట్లా అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళ ఎట్లా భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు సొంత కాలం మీద నిలబడతారని ఆలోచించడం కాకుండా పేదల్ని శాశ్వతంగా పేదరికంలో ఎట్లా ఉంచాలి అనే ఆలోచనలో ఆలోచించే పార్టీ అది. విదేశీ విద్య స్కీము తీశారు, పీజీ రీఎంబర్స్మెంటు తీశారు, వచ్చిన పెట్టుబడులని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని ఇక్కడి నుంచి ఎల్లగొట్టేశారు. అంటే ఇక్కడ బాగుపడకూడదు. వీళ్ళు ఏదో కొన్ని బిస్కెట్లు వేస్తారు, దానికి వాళ్ళు సైలెంట్గా ప్రజలు ఉండాలి. మీకు మెడికల్ కాలేజ్ మీద అంత కమిట్మెంట్ ఉంటే ఋషికొండ కాలేజ్ మీద 500 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? అదే 500 కోట్లు మీరు ఖర్చు పెడితే 2 మెడికల్ కాలేజీలు ఆపరేషన్లు అయి ఉండే కదా. మరి అప్పుడు గుర్తురాలేదా మెడికల్ కాలేజ్ గురించి, పేద పిల్లల గురించి? సో వాళ్ళకి అసలు ఎంత కమిట్మెంట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. విజయ్ స్టేడియంలోని రాష్ట్ర స్థాయి ఖోఖో ఎంపిక పోటీలు నిర్వహించారు. మొత్తం 13 జిల్లాల నుంచి 400 మంది బాలురు-బాలికలు హాజరై ఖోఖో క్రీడల్లో వారి ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా డిఐఈఓ ఎస్ తవిటినాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పివిఎల్ ఎన్ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో 12 మంది బాలికలు, 12 మంది బాలురును ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. బిలాస్పూర్లో డిసెంబర్ 22వ తేదీన జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు బాలురు విభాగం నుంచి 1, బాలిక విభాగం నుంచి 1, మొత్తం 2 టీములను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. 8వ తేదీ నుంచి పోటీలు జరుగుతాయని అన్నారు. రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు విజయ్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. మరి మా పెద్దలు, మా డిఓ గారు, వారి యొక్క సహకారం, వారి ఆధ్వర్యంలో కూడా ఈ పోటీలు విజయవంతంగా ఈ రోజుతో పూర్తి చేశాము. మరి ఈరోజు జరుగుతున్న పోటీల్లో మంచి క్రీడాకారులు ఎంచుకుని రాష్ట్రం మొత్తం మీద 12 మంది గర్ల్స్, 12 మంది బాయ్స్, వీళ్ళ నుంచి నేషనల్ టీంకి పంపిస్తాము. వీళ్ళకి నుంచి నేషనల్ స్కూల్ బిలాస్పూర్లో జరుగుతుంది. కాబట్టి ఇది డిసెంబర్ 22వ తారీఖు నుండి మొదలవుతాయి. ఈ టీంల కోచింగ్ క్యాంప్ కూడా ఇమ్మని మన ప్రభుత్వం ఆదేశించింది. వాళ్ళకి కోచింగ్ క్యాంప్ కూడా పెట్టి మన ఆంధ్రప్రదేశ్ని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంబంధించినటువంటి ఈ ఖోఖో కాంపిటీషన్ స్టేట్ సంబంధించినటువంటి ఎంపికలు పోటీలు అనేటటువంటి విజయనగరంలో మనం 8వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు నిర్వహించాం. ఇది ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మనకి
లాస్ట్ ఉండేటువంటి 13 జిల్లాల నుండి టీమ్స్ అనేటటువంటి ఇందులో పార్టిసిపేట్ చేశాయి. ప్రతి జిల్లా నుండి 12 మంది ప్లేయర్స్ని, అమ్మాయిలు అబ్బాయిలు వేరువేరుగా 24 మంది ప్లేయర్స్ అనేటువంటి హాజరయ్యారు. వీళ్ళందరికీ కూడా 3 రోజుల పాటు మేము ABCD అని 4 పూల్స్గా విభజించి ఎంపికలు అనేటువంటి నిర్వహించడం జరిగింది. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. మీ పట్ల నాకున్న ప్రేమలా స్వచ్ఛమైనది, ఖచ్చితమైనది, మన మధ్య గల శాశ్వత అనుబంధంలా అరుదైనది, అమూల్యమైనది. జిఆర్టీ జ్యువెలర్స్ వారి అన్కట్ డైమండ్ కలెక్షన్తో మనస్ఫూర్తిగా మాట్లాడండి. అన్కట్ మరియు పోల్ కీప్ డైమండ్స్ విలువపై 15% తగ్గింపు పొందండి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్, నవరత్న ట్రేడ్ సెంటర్, ఎన్టీఆర్ రోడ్డు, హోటల్ మేఘాలయ పక్కన, విశాఖపట్నం. జిఎన్టీ రోడ్, గాజువాక. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. మీ పట్ల నాకున్న ప్రేమలా స్వచ్ఛమైనది, ఖచ్చితమైనది, మన మధ్య గల శాశ్వత అనుబంధంలా అరుదైనది, అమూల్యమైనది. జిఆర్టీ జ్యువెలర్స్ వారి అన్కట్ డైమండ్ కలెక్షన్తో మనస్ఫూర్తిగా మాట్లాడండి. అన్కట్ మరియు పోల్ కీప్ డైమండ్స్ విలువపై 15% తగ్గింపు పొందండి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్, నవరత్న ట్రేడ్ సెంటర్, ఎన్టీఆర్ రోడ్డు, హోటల్ మేఘాలయ పక్కన, విశాఖపట్నం. జిఎన్టీ రోడ్, గాజువాక. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న కోటి సంతకాల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా గజనగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం గజనగరంలో వైసీపీ కార్యాలయంలో నిరసన ఘోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ మేరకు నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ పీరుబండి జై
ఇందుకు డిప్యూటీసీ రౌతు రాజేశ్వరి 5 మండలాల నుండి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తారని నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వేలాది మందితో ర్యాలీగా వెళ్ళి ఆ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న ఏ అధికారి అయితే ఉంటారో ఆ అధికారికి ఏమో రెవెన్యూ సైడ్ రెవెన్యూ అధికారి అయితే రెవెన్యూ అధికారి, లేకపోతే ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ, లేకపోతే కలెక్టర్ కలెక్టర్, ఈ విధంగా అక్కడికేమో ఒక మెమోరియల్ ఇచ్చి ఏదైతే ఈ ప్రజల తాలూకా ఆకాంక్ష ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయకూడదు అనేది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 కోటి సంతకాలనే ఉద్యమం ఉధృతంగా ఉంది. తమ ఆకాంక్ష తెలియజేస్తూ సంతకాలు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా యువత ముందుకు వచ్చి దీనివల్ల మేము అన్యాయం అయిపోతున్నాము, మా భవిష్యత్ నాశనం అవుతున్న ఆలోచనతోనే మరి ఈ కార్యక్రమం పట్ల స్పందన చాలా ఈ రాష్ట్రంలో చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం. దువ్వాడ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్న సెనర్జరీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు గత 5 నెలల నుండి పైబడి జీతాలు చెల్లించకపోవడం దారుణమని సెనర్జీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దాస్ ఆరోపించారు. ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకగాంచిన సినర్జీస్ కంపెనీ కార్మికులకు కనీసం జీతాలు చెల్లించుకోలేని దౌర్భాగ్యానికి సిగ్గుపడాలన్నారు. పిఎఫ్లు ఈఎస్ఐలు కూడా చెల్లించలేని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని, రోడ్డున పడ్డ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వరకు 6 నెలల జీతాలు ఎవరండి? ఒక సాధారణ కుటుంబం ఉంటుండగా అందరికి జీతాలు ఎంత అంటే ప్రతి నెల కూడా 25,000 లోపేనండి. ఇక్కడ ఉన్న కార్మికులందరికీ ఒక నెల 20,000 రాకపోతే అలాంటిది మా కార్మికులు ఎంత బాధపడతాం. అలాంటిది 5.5 నెలలు 6.5 నెలలు, కొంతమందికి 6.5 నెలలు ఇవ్వాలి, కొంతమందికి 5.5 నెలలు ఇవ్వాలి. ఆ జీతాలు ఇవ్వకపోతే ఒక కార్మికుడిగా మా మధ్యతరగతి కుటుంబాలు ఎంత కళావితలం అవుతాయో మీకు తెలుసు. ఈ యాజమాన్యం ఏం చేస్తుందంటే మాకు ఇవ్వాల్సిన జీతాలతో పాటు టీఎఫ్లు ఈఎస్ఐలు కూడా కట్టట్లేదండి. టీఎఫ్లు ఏ విధంగా అంటే 2022 నుంచి ఇప్పటి వరకు ఎంప్లాయర్గా కట్టాల్సిన ఎంప్లాయర్ షేరు ₹1 కూడా ఆ సంస్థ చెల్లించలేదండి. విశాఖ దువ్వాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లో 2000 సంవత్సరం నుంచి కూడా సినర్జీస్ కంపెనీ అనేది నడుస్తుంది. దాదాపు 25 సంవత్సరాల పైబడి సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే వీల్స్ ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి సరుకుని ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఇదంతా దేశ విదేశాల్లోకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. మా పరిస్థితి ఎలాగైపోయిందంటే ఇందులో ఉన్న కార్మికుల పరిస్థితి ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపెనీ అన్నట్టుగా పేరుకేమో ఇంటర్నేషనల్ కంపెనీ, ఎంతో ఘన చరిత్ర ఉన్న కంపెనీ. కానీ గత కోవిడ్ తర్వాత నుంచి కార్మికులకి జీతభత్యాలు పూర్తిగా నిలిపివేశారు. అడిగితే కోవిడ్ కాలం కాబట్టి మాకు ఆర్డర్స్ లేవు, వర్క్ ఆర్డర్స్ లేవు అని చెప్పన్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా లెక్కేసుకుంటే జీతాలు లేకుండా ఇప్పటికీ 5.5 నెలలు బకాయిల జీతాలతో పనిచేస్తూ ఉన్నారు. పొరపాటున అనారోగ్యంతో కంపెనీ ఎండీ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత కొత్త ఎండీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీని నడపడంలో పెద్ద ఇంట్రెస్ట్ చూపట్లేదు. వర్కర్స్ని మీరు చేస్తే చేయండి, లేదంటే మనేయండి అని లేబర్ ఆఫీసర్ దగ్గర దఫాలుగా జేసీఎల్ గారి సమీక్షలో చర్చలు జరిగి మేము పనులు బంద్ చేసి కూర్చుంటే విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో కార్తీక మాస సోమవారం కార్తీక 11వ శతాబ్దంలో ఇంద్రుని కుమారుడు జయంతుడు యుద్ధానికి వెళ్లే ముందు విజయం కోసం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ అర్చకులు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చాపాన జోగినాయుడు స్థానికులు తెలిపారు. జయంతుడు నిర్మించిన ఆలయం కావడంతో అధిక సంఖ్యలో భక్తులకు ఇక్కడికి వస్తారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మన్యపురి రామచంద్రుడు, చాపాన నారాయణరావు, సత్యవాడ నారంనాయుడు, జైతి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. విశాఖ వేదికగా 5 రోజుల పాటు జరిగే 40వ అఖిల భారత పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఎంవీపీ స్పోర్ట్స్ ఏరియాలో ప్రారంభమైంది. ఏపీ సర్కిల్ చీఫ్ పోస్టర్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్జున్ అవార్డు గ్రహీత నీలం శెట్టి లక్ష్మి, విశాఖ రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్ విఎస్ జయశంకర్లతో కలిసి టోర్నమెంట్ను ప్రారంభించారు. తపాలా శాఖ డైరెక్టరేట్ సర్కిల్ పతాకాలను ఎగురవేశారు. క్రీడాకారులు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
గెలుపు ఓటములు అనేవి ముఖ్యం కాదని క్రీడా స్ఫూర్తితో చక్కని ప్రతిభను కనబర్చాలని సూచించారు. దేశంలోని 14 సర్కిల్ నుంచి 129 క్రీడాకారులు పాల్గొనడం మరింత ముఖ్యంగా వారిలో 40 మంది వరకు మహిళా ఉద్యోగులు ఉండడం విశేషమన్నారు. క్రీడల్లో నైపుణ్యం ప్రతిభను కనబరిస్తే మానసిక శారీరక దారుఢ్యంతో పాటు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. The Postmaster General Vizag have made all the arrangements to ensure that your stay is comfortable and enjoyable. I hope you are already experiencing the warmth and hospitality of this scenic coastal city. If not, then I encourage you to do so before you leave. We have prepared an information brochure for all the participants and the delegates so that it is helpful to them to make the most out of their visit to the city over here. We are, to host this tournament, we have taken the professional support of the AP Table Tennis Association. The presence of the table tennis players from 14 circles is a testament to the popularity of this game. అలాగే స్పోర్ట్స్ అనేది కంపల్సరీ, అలాగే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చేయాలి, జిమ్ చేయాలి, స్పోర్ట్స్ చేయాలి, ఎనీ స్పోర్ట్స్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఎనీ స్పోర్ట్స్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు, అలాగే చాలామంది ఏఎం చేసేవాళ్ళు కూడా చెప్తున్నారు. స్పోర్ట్స్ చేస్తే మన హెల్త్ చాలా బాగుంటుంది. మన చదువుతో పాటు మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి. అలాగే స్టడీ కూడా మంచి ఎగ్జామ్స్ రాసి మంచి చదువుకొని మంచి జాబ్స్ తెచ్చుకొని అలాగే ఇండియాకి స్పోర్ట్స్లో కూడా మెడల్స్ తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. City of Visakhapatnam has made history recently by entering into an agreement to provide Google's data center, the first of its kind outside the United States. Pretty soon, Visakhapatnam will be spoken about all over the world as a pioneer in artificial intelligence and much, much more. Therefore, I am sure you will go back home and then you can be proud to say that I have participated in the table tennis tournament which was held in this wonderful city in 2025. Amidst her busy schedule, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన్నారావుపల్లి గ్రామంలో పతంజలి సంస్థకు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దళిత రైతులు ఈ రోజు జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. పతంజలి సంస్థకు భూములు ఇస్తే భూమికి బదులుగా భూమి అలానే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తా చెప్పిన అధికార యంత్రాంగం ఇప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఎందుకు తాత్పర్యం చేస్తుందని ప్రశ్నించారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు మేము భూములు ఇచ్చామని ఇప్పుడు మేము భూములు కోల్పోయి ఉపాధి లేకుండా రోడ్డును పడ్డామని ఆవేదన వెల్లబుచ్చారు. అధికారులు స్పందించి సకాలంలో మాకు నాడు ఇచ్చిన హామీని అమలు చేయాలని, లేదంటే మా భూములు మాకు ఇచ్చేయాలన్నారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యాదవుల కాడ 16 ఎకరాల భూమి తీసుకొని ఎత్తానన్న అంశాలన్నీ ఏ ఒక్క అంశం కూడా మాకు చెల్లించలేదు. మేము ఈనాటికి 8 సంవత్సరాలు బట్టి తిరుగుతాను. 8 సంవత్సరాలు బట్టి నూనె ఇస్తానన్నారు, ఇల్లు తాళాలు ఇస్తానన్నారు. తర్వాత మీకు ఉద్యోగాలు ఇస్తాం పతంజలి అని చెప్పినారు. ఏ ఒకటి కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారు. ప్రభుత్వం మోసం చేసిన తర్వాత ఎవరు అడుగుతాము? మాకు ఏ నెరవేర్చలేదు కనుక మళ్ళీ మేము రీప్లికేషన్ పెడతాను. ఇల్లు తాళాలకు 100 గజాలు తలం ఇచ్చారు అంతే. మరి రేటేమనేది మాకు. జిల్లాలో నీర పరిశ్రమ ఏర్పాటు చేసి కల్లు గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ కల్లు గీత కార్మికులు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మికుల సంఘం నాయకులు మాట్లాడుతూ కల్లు చెట్లకు మార్కెటింగ్ విధానం ప్రవేశపెట్టాలని, కల్లు చెట్లను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గీత కార్మికులు 45కే 7,000 రూపాయలు పింఛను ఇవ్వాలని, ప్రమాదంలో వికలాంగులైన వారికి 5 లక్షల రూపాయలు, మరణించిన వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, గీత కార్మికుల సహకార సంఘాలకు తక్షణమే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ కల్లు గీత కార్మికుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మద్య నిషేధం పేరుతో మద్యం షాపులన్నీ కూడా బడా
కంపెనీలకు డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద ఎత్తున అప్పచెప్తా ఉన్నారు. కష్టజీవులకు అవసరమైనటువంటి సేద తీరేందుకు అవసరమైనటువంటి కళ్ళును ప్రోత్సహించడానికి, కళ్ళు చెట్లను పెంచడానికి, ఈత చెట్లను పెంచడానికి ఏమాత్రం సహకరించడం లేదు. రోడ్లు విస్తరిస్తూ ఉన్నారు. రోడ్లు విస్తరించిన వాటిలో ప్రభుత్వ భూముల్లో రోడ్ల పక్కన నాటాలి, చెరువు గట్టుల పైన నాటాలి, కుంటల పక్కన నాటాలి. ఆ రకంగా కళ్ళు గీత కార్మికుల యొక్క సంక్షేమాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు సర్దార్ గౌతు లచ్చన్న గారి వారసులుగా ఉంటున్నటువంటి వారి నాయకత్వం, వారి యొక్క పోరాటాల ఫలితంగా, వారి వారసత్వంతో ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా కళ్ళు గీత కార్మికులను గాలికి వదిలేశారు. ఇది చాలా దురదృష్టం. అందుకే కష్టజీవులు ఈ వృత్తి కూడా మేము కొనసాగిస్తామని చెప్పి, ఈ వృత్తికి మేము కాపాడుకుంటామని చెప్పి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. స్ఫూర్తిదాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మహావిశాఖలో 2 ఐక్యత యాత్రలు నిర్వహించి తలపెట్టింది. ఆ వివరాలను ఎంపీ శ్రీభరత్ లాసెన్స్ బే కాలనీలో తన క్యాంపు కార్యాలయంలో మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావుతో కలిసి మీడియాకు వెల్లడించారు. మన దేశ తొలి ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ పటేల్ భారతదేశ సమైక్యతకు చేసిన కృషి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఆ స్ఫూర్తిదాత 150వ జయంతి సందర్భంగా ఈ నెల 12న బీచ్ రోడ్లో కాళీమాత టెంపుల్ నుండి YMCA వరకు, అలాగే 17న పాత గాజువాక్ నుండి కొత్త గాజు వరకు 2 ఐక్యత యాత్రలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. కూడా 2వ యూనిటీ మార్చ్ పెడుతున్నారు. సో దీనికి ఏంటంటే ఈ సేవా సంఘాలు, యూత్ ఆర్గనైజేషన్స్, NSS, NCC అండ్ ప్రజాప్రతినిధులు, ఈ రాజకీయ పార్టీలు అందరూ పాల్గొని ఈ ఒక మంచి మెసేజ్ సమాజంలో అక్కడికి తీసుకెళ్లాలని నా కోరిక. మాకు కూడా ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఒక అదృష్టం ఏంటి అంటే, చాలా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు, ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఇక్కడే ఉండడం వల్ల విశాఖపట్నం కూడా చాలా కాస్మోపాలిటన్, డైవర్స్ ఏరియా. అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ ఉంటారు, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. చాలా ప్రశాంతమైన నగరం కాబట్టి ఇట్లాంటి ఏరియాలో ఇది ఒక మంచి కార్యక్రమం చేయడం కూడా చాలా మంచి ఆలోచన. అందుకే వేదిక మీద కూడా మీరు చూస్తే ఈ ప్రోగ్రాంకి సంబంధించిన అధికారులు అండ్ రాజకీయ పార్టీ నాయకులు కూడా అందరూ కలిసి ఈ ప్రోగ్రాం హుద్హుద్ నిర్వాసితులకు న్యాయం చేయాలి. 2014 అక్టోబర్ 12న హుద్హుద్ తుఫాను వలన విజయనగరం పట్టణ ప్రాంతంలో అశోక్ నగర్ ప్రాంత ప్రజలు నిర్వాసితులుగా మారడం జరిగింది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం నిర్వాసితులకు విజయనగరం పట్టణ పరిధిలో లంకాపట్నంలో 432 గృహ సముదాయాలు గల బహుళ అంతస్తు నిర్మాణం చేపట్టి నేటికి 8 ఏళ్లు గడుస్తున్నా నిర్వాసితులకు న్యాయం జరగడం కారణం 10 నవంబర్ 2025 ప్రజా సమస్యల పరిష్కార వేదికలు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తి, వేమల వంశీ, కేశం రాజమ్మ, మేడలక్ష్మి, వంక చిన్నమ్మ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 11వ తారీఖున హుదూద్ రూపంలో పెను విపత్తు విజయనగరం పట్టణంలో ముఖ్యంగా అశోకనగర్ వాసిని కలిచివేసింది. దానికి సంబంధించిన జాతీయ విపత్తు నివారణ సంస్థలో భాగంగా ఎవరైతే నష్టపోయారో బాధితులు అనేది పునరావాసం ఇవ్వాలి. ఆ పునరావాసం నేటికి 10 ఏళ్ళు గడుస్తున్నా సరే న్యాయం జరగట్లేదు. మరి ముఖ్యంగా లంకాపట్నంలో ఏదైతే ఈ హుదూద్ సంబంధించిన కన్స్ట్రక్షన్ హౌసులు దాని ప్రభుత్వ పరీక్షణ పూర్తి లేకుండా పోయింది. ప్రస్తుతం అవి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. సుమారు 3 కోట్ల విలువ గల ఆ హౌసింగ్ కాంప్లెక్స్ని ఎట్టి ఉపయోగం లేకుండా ఈ ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టిస్తుంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే 2014లో ఇది ఆ తుఫాన్ రూపంలో నష్టపోయిన బాధ్యత న్యాయం చేయమని చెప్తున్నాం. సుమారు 6 సంవత్సరాలుగా పోరాటం చేసినా సరే ఈ న్యాయం జరగట్లేదు. చిన్నగూడెం నుండి బొండపల్లి గొల్లిపాలెం గ్రామానికి వెళ్లే మార్గం మధ్యంలో ముడుకులు లోతు బురదలో ఆదివాసీ గిరిజనులు సోమవారం పాదయాత్ర చేపట్టారు. చిన్నగూడెం, ఎర్రండవానిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. మా పిల్లలు స్కూల్కి వెళ్లాలంటే బురదలో నడిచి వెళ్లవలసిందే. చిన్నగూడెం నుండి గొల్లిపాలెం ఎంపీపీ స్కూల్కి 10 మంది రోజు ప్రయాణం చేస్తూ ఉన్నారని, వర్షం వస్తే ఈ దారిలో ప్రయాణించడం చాలా కష్టమని తెలిపారు. ఆసుపత్రికి వెళ్లాలన్నా ఢోలీ కట్టుకొని బురదలో వెళ్లాల్సిందేనని అన్నారు. పంచాయతీ పరిధిలో
ఎర్రడ్లవానిపాలెం చిన్నగూడెంతో పాటు అల్లూరు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ గూడెం వెళ్లాలంటే రోడ్డు మీద ప్రయాణం చేయాలని తెలియజేశారు. పవిత్ర కార్తీక మాసంలో ఎంతో మహిమతమైన ఈ మూడవ సోమవారం సందర్భంగా ఈ రోజు రామలింగాపురం గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారికి స్థానిక నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఆ పరమశివుని కరుణతో ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజలందరికీ స్వయంగా భోజనాలు వడ్డించి స్వామివారి ప్రసాదం స్వీకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ చైర్మన్ పట్నూరు వెంకటరత్నాజీ, పిఏఎస్ చైర్మన్ కోళ్ల శ్రీను, బొబ్బలి అప్పారావు, లెంక శ్రీను, బంగారు రమేష్, కోరపోలు అప్పారావు, గొంప దుర్గా ఉమేష్, భాదిరెడ్డి రమణ, సిరిమల పైడిరాజు, కొట్టాన విజయ్ కుమార్ మరియు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ యు మహేష్ సోమవారం తెలిపారు. ఇటీవల డిజిటల్ అరెస్టులు అంటూ ఫోన్ చేసి సైబర్ నేరగాళ్ల ప్రజలు భయపెట్టి డబ్బులు కాజేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఫోన్లకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలని తెలియజేశారు. ప్రధానంగా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే విద్యార్థులు లోన్లు తీసుకుంటున్నారని, ఇలాంటి చేయడం ప్రమాదకరమని, అధిక డబ్బులు వసూలు చేసే ప్రమాదం ఉందని, మీ వ్యక్తిగత సమాచారం వారికి చేరిపోతుందని అన్నారు. సైబర్ నేరాల్లో ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ దీని మీద కూడాను సెల్ ఫోన్కి మీకు ఫోన్ చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ గాను, అదేవిధంగా లాయరు, ఒక జడ్జి అని చెప్పి మిమ్మల్ని భయపెడుతూ మీ తలకు ఆధార్ కార్డు కావచ్చు, మీ తలకు పాన్ కార్డు తీరా ఏదైనా ఒక ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాము, దయచేసి మీరు మీ ఆధార్ కార్డు తల డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మా పోలీసు వస్తున్నారు, మీకు అలా అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మీరు ఇంత అమౌంట్ మాకు పే చేసినట్లయితే ఆ కేసుల నుంచి మిమ్మల్ని లేకుండా చేస్తామని కూడా మీకు ఫోన్ కాల్స్ ద్వారా మీకు ఫోన్లు చేసి బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏమో ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్న నేరాలు అదొకటి. అటువంటి కాల్స్కి ఎవరు కూడా భయపడద్దు. తెలుగు భాషను సంరక్షించడానికి, రక్షించడానికి బ్రౌన్ చేసిన కృషి చిరస్మరణీయమని డిఆర్ఓ శ్రీనివాసమూర్తి అన్నారు. ఈరోజు విజయనగరం ప్రఖ్యాత ఆంధ్ర భాష పండితుడు, తెలుగు నిఘంటువు రచయిత సిపి బ్రౌన్ జన్మదినం సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి కలెక్టర్ ఆడిటోరియంలో బ్రౌన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ తెలుగు భాషను సంరక్షించడానికి, ప్రాచీన సాహిత్యాన్ని రక్షించడానికి సిపి బ్రౌన్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన సేవలు మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సిపిఓ బాలాజీ, డిఈఓ మాణిక్యం నాయుడు, డిఆర్డీఏ పిడి శ్రీనివాసపాణి, ఎస్డీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిఐఏ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్. అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన హరేంద్ర ప్రసాద్. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని విశాఖలో 2 ఐక్యత యాత్రల నిర్వహణ. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎంపీ శ్రీభరత్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు, విజ్ఞప్తులు స్వీకరించిన కలెక్టర్. సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ. పైడితల్లమ్మ వారి బాలాలయాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. వచ్చే అమ్మవారి పండగకు ఆలయ విస్తరణ పూర్తి అవుతుందని వెల్లడి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.